రంగారెడ్డి జైలు నుంచి 17 మంది లగచర్ల రైతులు విడుదలయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. జైలు నుంచి విడుదలైన లగచర్ల రైతులకు స్వాగతం పలికాయి గిరిజన సంఘాలు. జైలు నుంచి బయటకు రాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు లగచర్ల రైతులు. లగచర్ల రైతులకు మొన్న బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి స్పెషల్ కోర్టు. అయితే బెయిల్ పేపర్ల ఆలస్యంగా అందడంతో ఇవాళ జైలు అధికారులు రైతుల్ని రిలీజ్ చేశారు. 37 రోజుల తరువాత జైలు నుంచి బయటకు వచ్చారు లగచర్ల రైతులు. తమ కుటుంబ సభ్యుల్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పిల్లల్ని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. కలెక్టర్ కేసులో లేను సార్, నేను కౌటి శేఖర్ కేసులో లేదు సార్, ఎక్కడ లేను సార్. నేను కూలి పనికి వెళ్ళిపోయాం సార్. నా భార్య నేను కోసిగి ఎప్పటికీ కూలి పనికి వెళ్ళిపోతున్నాం సార్. వ్యవసాయం చూసుకుంటా సార్, సేన్ పనులు చూసుకుంటా. ఊకున్న నాడు కోసి పనికి కూలి పనికి వెళ్ళిపోతున్నాం సార్. ఆ రోజు కూలి పనికి వెళ్ళిపోయినాం సార్. కూలి పనికి వెళ్ళిపోయి సార్ మనం కేసులో లేము, ఎందుకు భయపడాలని సాయంత్రం వచ్చి తిని పనుకున్నాం సార్. ఇంటికాడ తిని పనుకుంటే సార్ మా భార్య పక్కలకి వెళ్ళి బెడ్రూమ్లో అనుకుంటే భార్య పక్కలకి వెళ్ళి లేపుకొని వెళ్ళిపోయారు సార్. గత 10 నెలల నుండి మేము ఈ ఫార్మా కంపెనీ కోసం ఉద్యమం స్టార్ట్ చేసినాము. గత 10 నెలల నుండి కూడా మేము ప్రతి ఒక్క అధికారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చినాం. మా భూములు, మా ఆస్తులు కోల్పోలేం సార్, మీరు ఇచ్చే రేటు మాకు సరిపడదు, ఇవ్వం సార్, ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమని రకరకాలుగా వినతి పత్రాలు ఇచ్చినాము. ఏ రోజు కూడా ఏ అధికారి కూడా స్పందించలేదు. ఏదైనా సరే అక్కడ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా జరగాలి. ప్రజలు ఒప్పుకొని మాకు కంపెనీ కావాలి, మేము భూమి ఇస్తాము, ప్రజల అభిప్రాయం తీసుకోవాలి. మేము అదే లగచర్లలో ఇండస్ట్రియల్ పార్క్ పెడతావా, ఏ పార్క్ పెడతావా అనేది ప్రజల అభిప్రాయం. ఆ ప్రజలకు అవసరం అయితే అక్కడ పెట్టండి, లేకపోతే పెట్టకండి. దీన్ని మళ్ళీ మేము అదే చేస్తామంటే లగచర్ల ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళతో పాటు వాళ్ళు కనుక వ్యతిరేకిస్తే వాళ్ళతో పాటు మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తాం. అక్కడ నువ్వు ఫార్మసిటీ పోయింది, ఇండస్ట్రియల్ పార్క్ ఫార్మసిటీ పెట్టినా, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టినా, భూమి అయితే భూమి